కెమెరామెన్ గంగతో రాంబాబు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనం రేపు 7వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ రిలీజ్ చేస్తున్నాం. స్పెషల్ షోస్ మొత్తం టోటల్గా అన్నీ రిలీజ్ చేస్తున్నాం. ఆ రిలీజ్కి పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే చాలా బీభత్సంగా ఉంటుంది కాబట్టి ఆ థియేటర్స్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కోఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఫ్యాన్స్కి నా విన్నపం, ప్రత్యేకంగా ఫ్యాన్స్ అందరికీ, ఫ్యాన్స్ కానీ సినిమా వెళ్ళే వాళ్ళు కానీ ఇంకొకటి కానీ నా విన్నపం ఏంటంటే, థియేటరే దేవాలయం. మనం థియేటర్లో ఏ సినిమా అయితే చూస్తున్నామో ఆ సినిమా మనకి దేవాలయం లాంటిది. దయచేసి మన నాయకుడికి చెడ్డ పేరు వచ్చే విధంగా కానీ, మన నాయకుడికి ఇబ్బంది కలిగే విధంగా కానీ మనం ఏ థియేటర్ని ఎక్కడా కూడా మొత్తం టోటల్గా డిస్టర్బ్ చేయకుండా సినిమాని సినిమాలాగా చూడాలి. కొంతమంది అలరముక్కలు కావాలని కొంత ప్రయత్నం చేస్తే వాళ్ళని డైరెక్ట్గా పట్టించి తీసుకెళ్ళి నేను పోలీసులకు అప్పచెప్పండి, లేదంటే యాజమాన్యం వరకు అప్పచెప్తే యాజమాన్యంగా చేస్తారు. ఫ్యాన్స్ మాత్రం మన క్రమశిక్షణతో మనం పవన్ కళ్యాణ్ గారి మాట రాకుండా మన ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది రాకుండా మన థియేటర్లో సినిమా చూడాలని నా విన్నపం, నా మనవి, నా రిక్వెస్ట్. ఎందుకంటే జనసేన పార్టీ ప్రజల పార్టీ. జనసేనలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ప్రజల్లో ఉన్న పార్టీ, ప్రజల కోసమే పోరాడుతున్న పార్టీ కనుక మనం ఎప్పుడు కూడా బ్యాడ్ నేమ్ తేకుండా ఆ మాట రాకుండా చూడగలుగుతారని ఆర్గనైజర్స్కి, అలాగే అక్కడ ప్రెసిడెంట్లు, సెక్రటరీలకి నా విన్నపం, నా రిక్వెస్ట్. అలాగే ఇప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్న ఏదైతే కెమెరామెన్ గంగతో రాంబాబు ఆ సినిమాకి వచ్చిన ప్రతి థియేటర్లో వచ్చిన ప్రేక్షకుల దగ్గర నుంచి ₹10 అమౌంట్ ఏదైతే టికెట్ మీద ₹10 తీసి ఆ ₹10 ఎన్ని లక్షలు అయితే వస్తాయో ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసి జనసేన పార్టీ ఫండ్కి, అది పవన్ కళ్యాణ్ గారి చేతికి ఆ పార్టీ ఫండ్కి హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది అనేది మాత్రం ఫ్యాన్స్ అందరికీ వినిపిస్తున్నాను. ఎందుకంటే ఈ వచ్చిన మనీని మేము సినిమా కోసం, మా డబ్బు కోసం మేము సినిమా చేయట్లేదు. ఎందుకంటే పార్టీ జనసేన టీడీపీ కలయికలో పార్టీ ప్రచారానికి, మనం పార్టీ కోసం కష్టపడాలి. పవన్ కళ్యాణ్ గారు కష్టాన్ని మనం ఎట్టి బస్సులో ఈ సినిమాలో చూపించాలని ఒక ఉద్దేశమే. దానికోసమే ఈ సినిమా చేస్తున్నాం. కనుక ఈ సినిమా ప్రతి రూపాయి కూడా వచ్చిన టికెట్ మీద ₹10 అది జనసేన పార్టీ ఫండ్ కిందే ఇవ్వబడుతుంది అనేది తెలియజేయడం జరుగుతుంది.